హలో అండి, అందరికీ నమస్కారం. దేవకి నందన వాసుదేవ మూవీ గురించి మాట్లాడడానికి మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి అందరికీ. హాయ్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మా ప్రొడ్యూసర్ గారి మొహంలోనూ నవ్వులేదు, ఏదో అందరినీ చూసానండి సైమల్టేనియస్ గా, మీరు నా చూపుని చూడలేదు. ఒకవేళ నేను చూడకపోతే ఎలా అబ్జర్వ్ చేస్తాను చెప్పండి, ఫేస్ ఎందుకండి డల్ గా ఉంది అసలు. అంతేగాని నేను చూసానని మాత్రం ఒప్పుకోవట్లేదు. హీరో గారిని చూస్తే చాలంటారు, సినిమాని చూస్తే చాలు. హీరో గానే కదా చూసేది, బిహైండ్ ద స్క్రీన్, రైట్? యా, ఫైన్. సో ఫస్ట్ అయితే డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తాను. హలో అర్జున్ గారు. హాయ్. సో టైటిల్ అయితే చాలా బాగుందండి, అందరికీ నచ్చింది, యునానిమస్ గా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. అండ్ అలానే టీజర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. యా, సో అబౌట్ ద స్టోరీ ఏం చెప్తారంటే, టీజర్ లో ఆఫ్ కోర్స్ చూసాము, స్టోరీ అవుట్లైన్ అర్థమైంది, బట్ మీ మాటల్లో అంటే దీంట్లో మైథాలజీ అది కూడా ఉండబోతోంది, చిన్న ఫ్యాంటసీ యాడ్ అయి ఉంటుంది. అవును, ఓకే. అంటే యాక్చువల్గా కమర్షియల్ డ్రామా అండి, యాక్చువల్గా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. కాకపోతే దానిలోనే కొత్తగా ఏం చెప్పాలి, ఒక కథగా చెప్పాలి అనే ప్రయత్నం ఉంది. అంటే ఒక విజయనగరం బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అయిన కథ, ఒక కాశీలో ఒక మలుపు ఎలా తిరిగింది, ఏం జరిగింది, తర్వాత విజయనగరంలో ఆ కథ ఎలాగా ముగిసింది, దీనిలో దైవత్వం ఎలా ఆడింది. అంటే కృష్ణుడు ప్రతి చోట మీరు చూసుంటారు, కృష్ణుడికి ఒక ప్రాముఖ్యం ఇచ్చాం. తర్వాత కాశీకి సంబంధించి అఘోరా వెళ్తున్నారు. ఇదన్నీ ఒక కొత్తగా చూసే ఆడియన్కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయి. అంటే ఆడిటోరియంలో అడుగుపెట్టి టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఆ ఎండ్ చేసే వరకు కూడాను అలాగే చూస్తూ ఉంటారు. ట్విస్టులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారండి. కాకపోతే కథను పూర్తిగా ఎందుకు చెప్పలేక బ్యాక్ డ్రాప్స్ ఇలా చెప్పాల్సి వస్తుందంటే, మేజర్ ట్విస్టులు ఉంటాయి, ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు ఆడియన్ అని చెప్పేసి నేను ఎక్కువ రివీల్ చేసి చెప్పలేకపోతున్నాను. సో అదేనా, అంటే చాలా లేయర్స్ ఉంటాయి మూవీ. యా అండి, చాలా చాలా బ్యూటిఫుల్ లేయర్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. క్యూరియాసిటీగా, అంటే లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మనకి చూస్తున్నంతసేపు నెక్స్ట్ సీన్ ఏంటి, ఏదో ఇట్లా ఇంకా 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 అనుకుంటూ అలా చూస్తూ ఉంటాం కదా, అలాంటి మూవీ అండి. ఈ మధ్య కాలంలోనే ఎవరు చూడనటువంటి ఒక కొత్త సినిమా అని మాత్రం చెప్పగలను షూర్గా. యా. అండ్ అశోక్ గల్లా గారు, హాయ్ అండి. సో 2 years తర్వాత హీరో ఫస్ట్ మూవీ, అండ్ దెన్ ఇప్పుడు దేవకి నందన వాసుదేవ. అసలు 2 years గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు తెలుసుకోవచ్చు? అది వచ్చిందండి, నేను డైలాగ్ ఎక్కడి నుంచి లైక్ వి డోంట్ ప్లాన్ ఫర్ ఆల్ దిస్. మాకు ఎలా ఉంటుంది, మాకు 365 days సెట్లోనే ఉండాలనిపిస్తుంది కదా నాకైతే. సో బట్ circumstances and the way things just played out after hero ఎంతసేపు పట్టింది అంతే. ఓకే, ఇది కాన్షియస్ డెసిషన్ కాదు. ఓకే. సో మీరు అన్నట్టు గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది అయితే. అండ్ అప్పటికి ఇప్పటికి బాగా లీన్ కూడా అయిపోయారు, బాగా బక్కగా. అంటే కంపారిటివ్లీ అంటే యాక్చువల్గా లైక్ ఈ సినిమా అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి ఒక రామ్ కామ్ చేస్తున్నాము, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఇట్లా బాగుంటుందని వర్క్ టువర్డ్స్ ఇట్ అనమాట. సో సినిమాకి ఉంటుంది కదా కొన్ని ఎడ్జెస్ ఇవ్వాలి మనం. సో యాజ్ అన్ యాక్టర్ లైక్ ఐ ఫీల్ వెరీ మచ్ సగం పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ మన గెటప్లోనే వచ్చేస్తుంది నాకు తెలిసి. యూ నో వాట్ ఐ మీన్, 50% ఇస్ ఇన్ యువర్ ఓవరాల్ లుక్. అక్కడి నుంచి మనకి ఒక బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, ఇంకా దాని నుంచి రిఫైన్మెంట్ అంతా ఇంకా అర్జున్ గారు చెప్తారు. సో ఈ 2 years ఏం చేశారు ఈ గ్యాప్లో? ఈ సినిమా పైనే ఉన్నాను కంప్లీట్లీ ఆన్ దిస్ వన్ ఓన్లీ. మై ప్రిపరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్, షూటింగ్, మధ్యలో గ్యాప్లు వచ్చినాయి ఫర్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్, అండ్ మెయింటైన్ ఫర్ దిస్ మూవీ ఓన్లీ. సినిమా అయిపోయిన వెంటనే వెన్ ఐ వాజ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫిల్మ్, దట్స్ వెన్ హెయిర్ కట్ లవ్ అని మళ్ళీ స్టార్ట్ చేశారు. సో వాట్ వాస్ ద ప్రెప్ యూ వెంట్ త్రూ అండి ఫర్ దిస్ మూవీ? దిస్ మూవీ హెవీయెస్ట్ ప్రెప్ ఏం లేదండి, బాడీ పైన వర్క్ చేయాల్సి వచ్చింది కొంచెం. కొంచెం జిమ్కి వెళ్ళండి సార్ అని నేను ఎంత జిమ్కి వెళ్ళినా 2 months తర్వాత మళ్ళీ కనిపించాను, ఏంటి సార్ బాగుందా అంటే ఇంకొంచెం వెళ్ళండి సార్. కానీ ఫైనల్గా యాక్చువల్లీ ఫస్ట్ సీక్వెన్స్ షూట్ చేశాక ఈయన విజనే కరెక్ట్, ఓవరాల్ లుక్ కూడా కొంచెం ఆ మసిల్ కొంచెం ఉంటేనే కరెక్ట్ అనిపించింది ఫైనల్గా. లైక్ ఇదంతా ఆల్ టుగెదర్ ద లుక్ ఈజ్ వర్కింగ్ అంటే లైక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. అక్కడ అర్జున్ గారి ఇట్లా బాడీ పెంచమని పుష్ చేసిన, ప్రశాంత్ కూడా లైక్ కొంచెం
మేకప్లో ట్యాన్ వేసుకుంటే బాగుంటుంది, బొట్టు పెట్టుకో, ఇవన్నీ అలాంటి అడిషన్స్ అంతా వాళ్ళిద్దరు కలిసి యాక్చువల్ చేశారు. నాకు చేతికి ఈ తాయెత్తులు ఉంగరాలు ఇవ్వడం అవన్నీ కూడా లైక్ అగైన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. వై అవన్నీ నేను ఎందుకు వేసుకున్నాను అనేది కూడా దానికి ఒక జస్టిఫికేషన్ పెట్టారు సినిమాలో, ఊరిని వేసుకోలేదు అట్లాగే. సో ఇట్స్ అ ఫుల్ 360 మ్యాజిక్ అండి. అందరు క్రియేటివ్ టీమ్ కలిసి అందరు ఇన్పుట్లు తీసుకొని వచ్చిన లుక్ ఇది. సో మా ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందో, అసలు మాట్లాడుతుందా లేదా ఏంటి అని ఎదురు చూస్తున్నారు. ఏం పని చేద్దాం, అదే లోపల రన్ అవుతున్నట్టుంది ఆల్రెడీ. మాక్సిమం ఆ ఛాన్స్ రాకుండా చూసుకుంటానండి. నేను అదే ఛాన్స్ లేకుండా అనిపిస్తాను. నేను ఇంకో షేడ్ ఆఫ్ అనుదీప్ గారిని చూస్తున్నట్టుంది మిమ్మల్ని చూస్తుంటే. ఫైన్. సో బాలకృష్ణ గారు, ఫస్ట్ మీకు స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఏంటి అంటే మీరు ఓకే చేయడానికి ప్రాజెక్ట్ ఏంటి, రీజన్ ఏంటి? ఇది ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అంటే మా హీరో గారికి మేము 50 crores మూవీస్ ఇవ్వబోతున్నాము. అంటే ఇదేదో ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మా మూవీకి నేనే ఫస్ట్ క్రిటిక్ని. షూటింగ్ జరిగేటప్పుడు కానీ నేనే డైరెక్టర్తో ఏం తెస్తున్నావు ఏందో ఏదని అవుట్పుట్ చూసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అవుట్పుట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది చేస్తుంది. మా సినిమా జాతకాలు నమ్మే వాళ్ళకి, జాతకాలు నమ్మని వాళ్ళకి ఇద్దరికి మా మూవీ కరెక్ట్. సో ఓవరాల్గా అందరికీ అంటే అందరికీ 2 wordsలో. సో కొంతమంది జాతకాన్ని సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మీరు ఎలా తీసుకుంటారండి? నేనా నాకు అనుగుణంగా తీసుకుంటా. మంచి జరిగితే ఓకే, మంచి జరిగింది. జరగకపోతే దాన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి జరిగింది. జరిగితే నమ్ముతారు, లేకపోతే ఇవన్నీ వదిలే. మంచి జరిగితే నమ్ముతా, జరగకపోతే అయ్యని లేవన్ను. ఎవరైనా అంతేగా. సో ఈ మూవీలో మాకు హీరో గారు కానివ్వండి, అంటే మాకు సీనియర్ జూనియర్స్, మాకు సాయిమాధ బుర్రా గారు, భీమ్స్, ప్రశాంత్ అండ్ ప్రసాద్ మూరేల గారు, రసూల్, ఇలాంటి మా ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారు, ఇలాంటి సీనియర్స్ కలిస్తే మా లాంటి జూనియర్స్కి అవుట్పుట్ ఎలా ఇస్తామో రేపు చూస్తారు. అందరూ అనుకుంటారు ఏదో తీసుంటారు సినిమా ఏదని. రేపు థియేటర్కి వచ్చిన తర్వాత యూ విల్ బి సర్ప్రైజ్. ఏమ్మా వీళ్ళు ఎంత పెద్ద సినిమా తీశారా. డెఫినెట్గా ఈ మూవీ తర్వాత డైరెక్టర్కి అండ్ మా హీరో గారికి అండ్ మా విలన్కి ఎక్కడికో వెళ్తారు. కంసరాజ్ అనే క్యారెక్టర్ కానివ్వండి అండ్ మా అశోక్ బాబు గారు కానివ్వండి, చెప్పే కదా 50 crores మూవీ ఇవ్వబోతున్నాం. అది ఇంకా రేంజ్ ఎంతవరకు వెళ్తుంది అనేది, ఎందుకంటే మా మూవీ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బు రావాలి, నాకు డబ్బులు రావాలి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు వచ్చే మూవీస్ తక్కువైపోయినాయి. పెద్ద హీరోలు అనుకోండి హెవీ బడ్జెట్ పెట్టి తీస్తాం, మిగిలితే కొంచెం వస్తుంది, లేకపోతే మొత్తం వాష్ అవుట్. అది చిన్న మూవీస్ అనుకోండి కొంచెం హిట్ అయితే దానికి ట్రిపుల్ వస్తుంది. సో ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్కి రూపాయికి 10 రూపాయలు తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం చూసే కొన్నారు. సో మీకు లాస్ట్లో బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు ఒక గాడ్, ఒక దేవుడు ఆ ఫీల్డ్లో ఉంటారు. మనకి హనుమాన్లో ఎలా అయితే ఆ ఫీల్ చూశారో, బయటికి వెళ్ళే ప్రతివాడు స్క్రీన్ మీద దండం పెట్టి వెళ్తాడు. సో అంటే నేను ఆ ఎక్స్పెక్టేషన్ ఇస్తున్నాను. అంటే గ్యారంటీ మా మూవీ అలా ఉంటుంది. ఇంటర్వ్యూల ముందు ఏం జరుగుతుందో మీరు చెప్తే ఎవరికైనా సరే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. రాసుకోండి. అంటే స్టోరీ తెలిసిన వాళ్ళు తప్ప, ఆ ఫస్ట్ షో ప్రీమియర్ షో వస్తాం కదా వాళ్ళు చెప్పాలి. వాళ్ళే ఉంది ఎవరో ఒకరు పెట్టేస్తారు ట్విట్టర్లో ఇది ట్విస్ట్ అని. సో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. లేడీస్ ఏడుస్తారు, అబ్బాయిలు కొట్ర నా కొడుకుని అంటారు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. అండ్ అశోక్ గారు, సో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి మూవీ మొత్తంలో? మూవీ మొత్తంలోనా? అదే స్పాయిలరే నా ఫేవరెట్ పార్ట్. ఓకే. సో చెప్పడానికి లేదు కాబట్టి చెప్పలేమండి. అది మరీ లైక్ ఇంటర్వెల్ అని చెప్పచ్చులే. ఇంటర్వెల్ బిఫోర్ ఆఫ్టర్ జరిగే ఎపిసోడ్స్ ఇంటర్వెల్తో సహా దట్ ఈస్ మై ఫేవరెట్ బిట్. సో ఎప్పుడైనా మూవీ షూట్ అప్పుడు అర్జున్ గారితో అబ్బా ఇన్ని ఇలా చంపేస్తున్నారు ఏంటి అసలు ఇది అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అట్లా ఏం అనిపించలేదండి, ఎప్పుడు అనిపించలేదు. మనం షూటింగ్లో ఉండేటప్పుడు మన మైండ్ సెట్ కూడా వేరేలాగా ఉంటుంది. అక్కడ ఇబ్బందులు అవన్నీ అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి, పెద్ద పట్టించుకునేవి కాదు అక్కడ. ఓకే. సో సీరియస్గా బాగా తీసుకుంది అయితే ఏం లేదు. ఓకే. సీరియస్గా అవన్నీ షూటింగ్లు అయిపోయాక కొన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓహో ఇలా జరుగుతుంది ఏంటి, అలా జరుగుతుంది ఏంటి.
షూటింగ్లో ఉన్నప్పుడు నో టెన్షన్, నో ఓన్లీ హ్యాపీ. అండ్ అసలు టీమ్ అండి, వాటర్ టీమ్ నిజంగా చెప్పాలి అంటే అసలు ప్రశాంత్ వర్మ గారు స్టోరీ కావచ్చు, బీమ్స్ గారు మ్యూజిక్, ప్రసాద్ గారు డిఓపి, అమేజింగ్ టీమ్ అండి అసలు. అంటే అలా కుదిరిందంటారు, సెట్ అయిందా? అదే కుదరటానికి కారణం అయితే అదే ప్రొడ్యూసర్కే క్రెడిట్ ఇవ్వచ్చు నేను. 200% అది బాగా కష్టం. అంటే ఆ ప్రశాంత్ వర్మ గారిని తీసుకొచ్చిన, లేదా ప్రశాంత్ వర్మ గారు అంత మంచి కథ నాకు ఇచ్చిన, సాయి మాధవ్ బుర్రా గారు అంత అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఇచ్చిన, హీరో గారు ఇంత బాగా యాక్ట్ చేసిన, తర్వాత హీరోయిన్ అంత బాగా చేసిన, రసూల్ అండ్ ప్రసాద్ గారు అంత బాగా విజువల్స్ ఇచ్చిన, ఎవరు ఏమి ఇచ్చినా బ్యాకప్లో ఉండి, అంటే నాకు ఇంత మంచి చాయిస్ ఇచ్చి నేను ఇంత బాగా చేయగలిగిన, అది టోటల్ క్రెడిట్ నేను మా మిస్టర్ బాలకృష్ణకి ఇచ్చేస్తాను, మా ప్రొడ్యూసర్కి. యా. సో ప్రశాంత్ వర్మ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండిందండి మూవీ? ఎవరిదండి? ప్రశాంత్ వర్మ గారిది. ప్రశాంత్ వర్మ గారు ఇన్వాల్వ్మెంట్ అంటే కథ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత తను చెప్పింది ఏంటంటే, నేను ఇచ్చిన కథ ఏమాత్రం తగ్గకుండా తీసి ఇవ్వండి అని చెప్పారు. అంటే అది నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కథ ఇచ్చారంటే నాకు పెద్ద బాధ్యత కదండి యాజ్ ఎ డైరెక్టర్. ఎందుకంటే ఆల్రెడీ అతనితో నాకు ఎక్కువ ప్రూవ్డ్ ఆల్రెడీ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఒక కథ నాకు ఇచ్చినప్పుడు అది నాకు చాలా బాధ్యత, చాలా అది అంటే ఒక రకంగా అది నాకు ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్గానే తీసుకొని నేను ప్రతిదీ, అందుకనే కొన్నిసార్లు నేను అందరిని అడిగినా లేకపోతే రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత వస్తుందనే దాని మీద నా మైండ్ ఫోకస్ అంతా ఉండింది. దానికోసం అని చెప్పి నెట్టుకుంటూ వెళ్ళాను. ప్రశాంత్ గారు ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదండి, అలా ఇన్వాల్వ్ అవ్వాలి. అతను ఫైనల్గా చూసిన తర్వాత ఏదైనా చేద్దాం అనుకునే దానికి వస్తున్నారు. అతను చెప్పింది కూడా నేను చూసినప్పటికి మాత్రం అద్భుతంగా ఉండాలి నేను ఇచ్చిన కథ అనేది అతను చెప్పింది. సినిమా చూసిన తర్వాత ఇంకా బెటర్గా ఉందని హ్యాపీ ఫీల్ అయ్యి చెప్పారు. అది నేను ఫస్ట్ సక్సెస్గా ఫీల్ అవుతున్నా. యా. మనలో నుంచి పుట్టిన కథ అనుకోండి, దాన్ని మనకు ఆ విజువలైజేషన్ కావచ్చు అదంతా కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, మనమే థింక్ చేస్తాం కాబట్టి. ఇంకొకరు ఇచ్చిన స్టోరీని అడాప్ట్ చేసుకోవడం ఏమన్నా కష్టం అనిపించిందా మీకు? అడాప్ట్ చేసుకున్నప్పుడు కానీ అంటే ఒక కథను మీకు ఒక రకంగా, మీకు ఇస్తే ఒక రకంగా తీస్తారు, నాకు ఇస్తే ఒక రకంగా తీస్తాం. ఇప్పుడు 4 మెంబర్స్కి ఒకటే కథనిస్తే 4 విధాలుగా వస్తుందండి అవుట్పుట్, గ్యారంటీ అది మాత్రం. ఎందుకంటే ఎవరి థాట్స్ వాళ్ళు కంపల్సరీగా అడాప్ట్ అయిపోతుంది, కంపల్సరీగా కొన్ని నచ్చవు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి నచ్చవు, మారుస్తాం, ఇవన్నీ జరుగుతాయి. అవి జరిగినాయి. ప్రశాంత్ వర్మ గారు చెప్పింది కూడా అదే, మీరు అడాప్ట్ చేసుకొని ది బెస్ట్ అవుట్పుట్ సోల్ మిస్ అవ్వకుండా చేయాలి. సో నాకు అది ఈజీ అయిపోయింది కదా, ఇంచు టు ఇంచు మిస్ అవ్వకూడదు అన్నప్పుడు ప్రాబ్లం, కానీ బెస్ట్ అవుట్పుట్ సోల్ మిస్ అవ్వకూడదు అన్నప్పుడు హ్యాపీ కదా. ది బెస్ట్గా నాకున్నటువంటి పరిధిలో నేనేం చేయొచ్చు, ది బెస్ట్ ఏం చేయొచ్చు, ఉన్న కథకి ఇంకేం యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేం తగ్గించుకోవచ్చు, అన్నీ చూసుకొని ది బెస్ట్ 200% ది బెస్ట్ కథ అయితే చూస్తారండి, కొత్త కథ చూస్తారు షూర్. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ కథ ఇస్తున్నారంటే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది అనేది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో 200% నేను యాజ్ ఎ డైరెక్టర్గా దాని ఎక్స్పెక్టేషన్స్ మించే ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నా. 200%. డెఫినెట్గా లైక్ ఫస్ట్లో మనం కలిసినప్పుడు కూడా లైక్ ఆ రోజు చెప్పిన కథకి దీనికి స్కేల్ అయితే అసలు సంబంధం లేదు. సో స్కేల్ బాగా పెరిగిందన్నమాట అయితే రంగంలోకి దిగాక. ఫైన్. అండ్ అబౌట్ ద హీరోయిన్ మానస వారణాసి గారు. సో అదే మేము యాక్చువల్గా తక్కువ మాట్లాడుతున్నాం, ఎందుకంటే ట్విస్ట్లు అన్నీ అమ్మ పైన ఉన్నాయి. అండ్ ద ప్రాబ్లమ్ ఫర్ అస్ టు స్పీక్ మోర్ అబౌట్ ఇట్ ఇస్ అదే నాకు అర్థం కావట్లేదు ఏమని చెప్పాలని. సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి క్లియర్గా హీరో అది ఓపెన్గా చెప్పాల్సిందే, ఒక పొయిటిక్గా ఉంటుందండి కథ. ఎందుకు పొయిటిక్గా అంటున్నానంటే హీరో నేమ్ వచ్చేసి క్యారెక్టర్ నేమ్ కృష్ణ, హీరోయిన్ నేమ్ క్యారెక్టర్ నేమ్ వచ్చి సత్యభామ, అండ్ విలన్ నేమ్ వచ్చేసి కంసరాజు, దేవకమ్మ, సృష్టి. అంటే ఒక ఒక కథ ఒక పొయిటిక్ వేలో ఉంటుంది, అందరు నేమ్స్ కావచ్చు, వెళ్ళే విధానం కావచ్చు, అంతా ఒక పొయిటిక్ వేలో ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని రివీల్ చేయలేని పరిస్థితి, కాకపోతే ఆ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం 100% ఇచ్చింది, ది బెస్ట్ ఇచ్చిందని మాత్రం చెప్పగలం. మంచి హీరోయిన్. నెక్స్ట్ ప్లస్ ఇది మాత్రం ఫర్ షూర్ అండి, ఇప్పుడు సినిమాతో కనెక్ట్ అయ్యారంటే ఇంకా హీరోయిన్తో ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, లైక్ విపరీతంగా. ఐఎమ్ షూర్ షీ ఈస్ గోయింగ్ టు గో లైక్ రియలీ హై ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. సూపర్. అండ్ అశోక్ గారు, బోత్ ద సైడ్ ఫ్యామిలీస్ నుంచి చూసుకున్న 3 ప్రొఫెషన్స్ ఉన్నాయి, బిజినెస్, పాలిటిక్స్ అండ్ యాక్టింగ్. సో ఏంటి ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అదే జస్ట్ ఇంట్రెస్ట్ అండి. లైక్ పెరిగేటప్పుడు లక్కీగా ఏదో మహేష్ మాతో ఒక సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు, నానిలో, అక్కడ చేసాం, అక్కడ ఒక ఇదేదో బాగుంది అనిపించింది. ఫస్ట్ బీజం విత్తనం అక్కడ పడిందంటే.
అండ్ దాని తర్వాత సింగపూర్కి వెళ్ళాం బోర్డింగ్ స్కూల్ కానీ. అక్కడ మాకు థియేటర్ క్లాసెస్ ఉండేవి. సో అక్కడ బాగా పెరిగింది. లైక్ చేస్తూ మా క్లాస్మేట్స్తో కలిసి ఆ డ్రామాలన్నీ వేసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ ఇట్ వాజ్ ఇంక్రెడిబుల్. అదే ఆ ఇంట్రెస్ట్ ఒక ప్యాషన్ లాగా అయిపోయింది. సో కాలేజ్ టైంలో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి, సరే ఫిల్మే చదివేసి ఫిల్మ్స్లోనే వచ్చేద్దాం అని గట్టిగా డిసైడ్ అయిపోయి వచ్చేసాను. ఓకే, సో ఇటు సైడే గుంజిందంటారా ప్యాషన్ ఇంట్రెస్ట్ అన్నది? పాలిటిక్స్ ఎప్పుడు గురించలేదు, బిజినెస్ ఆల్వేస్ ఇట్ విల్ బీ దేర్. అంటే మా ఫ్యామిలీ బ్రెడ్ అండ్ బటర్ అదే కదా, మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది బిజినెస్ వల్లే ఇంకా. సో దట్ ఈస్ ఆర్ లైక్ గాడ్. ఫైన్. సో ఫ్యూచర్లో రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు అయితే, బిజినెస్ అండ్ యాక్టింగ్? అది అప్పుడు చూసుకుంటాను. ఫస్ట్ ఇది ఇక్కడ ల్యాండ్ అవని ఫస్ట్, దాని తర్వాత బిజినెస్లో అని మాట్లాడుకోవచ్చు. అండ్ సో బాలకృష్ణ గారు, మీ హీరో గారి గురించి మీరు ఏం చెప్తారు? అదే మా హీరో గారు ప్రొడ్యూసర్గా హీరో గారి సపోర్ట్ అంటే మంచి అంటారు ఫైర్లో ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు వాడుకోగలరో మంచి మూవీస్ వస్తాయి. అంటే మంచి చాలా కష్టపడతారు. మేము మంచి క్లైమాక్స్ ఫైట్ మంచి సమ్మర్లో తీసాం. కింద పడాలి, పడుకోవాలి, కింద మొత్తం కాలిపోయేది, చెప్పులు లేకుండా చేయాలి. సో టూ మచ్. తర్వాత విజయనగరం కూడా అన్ని సమ్మర్ సీజన్లోనే చేసాం. సో చెప్పులు లేకుండా చేయాలి. సో ఇంకా చూసుకోండి. అది కాక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, గోల్డెన్ స్పూన్. బట్ స్టిల్ అదేం ఉండేది కాదు. పర్లేదు, మేము బ్లడ్ పోసేవాళ్ళమే, దుమ్ము వేసేవాళ్ళమే, అన్నీ అసలు చాలా. అంటే మూవీ అంటే నేను అనుకునేవాడిని ఫస్ట్ కార్పొరేట్ నుంచి వచ్చారు, కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చారు, బిజినెస్ ఫ్యామిలీ నుంచి, సుకుమారంగా లేదండి. సో సంథింగ్ అంటే రేపు మూవీ చూసిన తర్వాత అందరూ ఫీల్ అవుతారు. సో మనం అంటాం కదా, మన మంచి ఫైర్ ఆర్టిస్ట్ అనమాట. సో మనకి ఈ మధ్య టైర్ 2లో కొంచెం అంటే ఆ కమర్షియల్ గ్యాప్ వచ్చింది, అందరూ డిఫరెంట్ ఏదో చేస్తున్నారు. బట్ మా హీరో గారు తొందరగా ఆ రేంజ్కి వెళ్తారు ఈ మూవీ తర్వాత. సో రేపు రిలీజ్ అయిన తర్వాత మేము అదే వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ షో 15th ఫస్ట్ షో అయిపోయిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది. ప్రశాంత్ గారు మొత్తం మూవీ చూసినప్పుడు సెకండ్ హాఫ్ అట్లాగే చూస్తానన్నాడు. ఒక్క కరెక్షను, అరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, నా కథలో ఇది లేదే అంటే డైరెక్టర్ అలా చేశాడు. నేను అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మూవీ తీసేటప్పుడు ఏదో తెస్తున్నాను అన్నాను డైరెక్టర్ని. చూసిన తర్వాత నేను రోజు పొగుడుతాను ఉన్నా, అమ్మ బల్లి తీశారు అసలు అని. నాకు అది ఆ భయం పోయింది, ఈ మూవీతో మనం ఉంటామా లేకపోతే జంపా అని. సో ఎప్పుడైతే అవుట్పుట్ చూశానో ఓకే, మనకి ఇంకో సినిమాకి స్కోప్ ఉంది, మనం ఉంటాం మార్కెట్. అవును, అంతే. ఆర్టిఫిషియల్ మాకు ఉండదండి, మేము అందరం జెన్యూనే. అందుకే సో మాకు సాయిమాధపురరావు కానివ్వండి, ప్రశాంత్ గారు ఇచ్చిన లైన్, మా డైరెక్షన్ టీమ్ లక్ష్మి కానివ్వండి, మా డైరెక్టర్ గారు అండ్ మా జబర్దస్త్ రాంప్రసాద్ గారు సూపర్గా చేశారు. ప్రశాంతే అసలు ఇది నేను నా దాంట్లో లేదు కదా అన్నారు. అదే మరి బాసు, మరి జూనియర్స్ సీనియర్స్ కలిస్తే జూనియర్స్ అంతే. మాకు సాయిమాధపుర గారు, బీమ్స్, ప్రశాంత్ లాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మా హీరోయిన్ కొత్త ఆవిడే, డైరెక్టర్ గారి సెకండ్ మూవీ, అశోక్ గారికి సెకండ్ మూవీ, నేను ఫస్ట్, అందరం కొత్త, కంసరాజు అందరం కొత్త వాళ్ళమే. సో మాకు అలాంటి వాళ్ళు సీనియర్స్, మనకి బీటెక్లో సీనియర్స్ పుష్ ఇస్తే మనం ఫైనల్ ఇయర్ 4 years ఒకేసారి పాస్ అవుతాం, బ్యాక్లాగ్స్ రాకుండా. ఇది కూడా అంతే, మేము డిస్టింక్షన్లో పాస్ అవుతాం. అంటే ఈ లెక్కన మీరు చాలా ఆఫెన్ సెట్స్లోనే ఉండేవాళ్ళు. అంటే మామూలుగా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే ఓన్లీ డబ్బులు పెట్టడమే, తర్వాత చూసుకోవడం కాకుండా. ఫస్ట్లో కొన్ని రోజులు నేను ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత ఓహో మనం ఉండాలి అని చెప్పేసి, అంటే నేను సాఫ్ట్వేర్ వర్క్ చేస్తానే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాను. సో తర్వాత మధ్యలో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం జాబ్ ఆపేసి ఇంకా నేను ప్రొడక్షన్లో ఉండేవాడిని. ఎవరికి తెలియదు నేను ప్రొడ్యూసర్ అని, మూల నుంచి చూస్తూ ఉండేవాడిని. చాలామంది ప్రొడక్షన్ అబ్బాయి అనుకున్నాను అన్నాను. మాకే తెలియదు. ఇట్లా కూర్చొని మాటర్ చూస్తూ ఉంటాయి, ఏం షార్ట్ ఓకేనా, ఏం సడన్గా వెనక నుంచి ఎట్లా సో మాకేందంటే బాగా ఏమన్నా ఉంటే బయటపడతాయని ఆయన టెక్నిక్ ప్రొడ్యూసర్ గారిది. ప్రొడ్యూసర్ అని తెలిస్తే చుట్టుపక్కల ఏమన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా ఏం బయటపడవు కదా. బాగా అర్థమైంది, అంటే ఎక్కడ డబ్బులు లీకేజ్ అవుతుంది అని నాకు అర్థమైంది అంతా. సో అలానే విలన్ దేవదత్త గారు అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది అని చెప్పి తెలిసింది. ఎలా ఉండబోతుంది అంటే అదే టెరిఫిక్ అన్నారు కదా, అసలు 100% పర్ఫెక్ట్ యాప్ట్ వర్డ్. ఎందుకంటే ఈ సినిమాలో టెక్నీషియన్స్లో బీమ్స్ గారికి అద్భుతమైన పేరు వస్తుందండి, షూర్గా చెప్పగలుగుతా.
అలాగే హీరో గారిని పక్కన పెట్టేస్తే ఏదైతే కంసరాజ్ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి దేవదత్త నాగ్ గారికి అసలు ఆడిటోర్ నుంచి బయటికి రాగానే ఆయన గురించి మాట్లాడుకుంటారు. అంత బాగా చేశారు, అంత గొప్ప రోల్ మూవీలో. ఫ్యాంటాస్టిక్ రోల్ అది. అంటే అదే ఫన్నీగా అయిపోయింది. ఇప్పుడు మీరు దేవదత్ గారు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ప్లస్ హీరోయిన్ గురించి కూడా అట్లానే మాట్లాడతారు, దేవ్యాని మేడం గురించి కూడా అట్లానే మాట్లాడతారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు తెలిసి శత్రు గురించి కూడా మాట్లాడతారు. అది కుదిరేసింది బాబు. అట్లా మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతిదానికి క్వశ్చనింగ్ వచ్చేది. సరే ఈ క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఎట్లా అంటే ఇంచు కూడా వదలదలుచుకోలే ఎక్కడ. అంటే ఎవరిని మనం వచ్చింది వెళ్ళింది అలాగని అసలు ఎక్కడ పెట్టుకోకుండా స్టోరీ అప్పుడు మాత్రం ఎక్కువ కష్టపడ్డాం. ఇందాక అతను చెప్పినట్టు జబర్దస్త్ రాంప్రసాద్ గారు, మా అసోసియేట్ లక్ష్మి అని ఉంటాడు, అతను కావచ్చు, ఆడింకా ఎక్కువ 100 క్వశ్చన్లు నన్ను చంపేస్తాడు ఇంటికి. అంటే వాడు పొద్దుగు నా పక్కన తిరుగుతూ ఇది మిస్ అయిందన్న అంటారు, రేపు మిస్ అయితే రేపు ఆలోచిద్దాం అంటే వాడు అదే ఓవరాల్గా అట్లా బెటర్ అవుట్పుట్కి అందరూ కలిస్తే ఒక మంచి సక్సెస్ వస్తుంటారు కదా. ఇది నేను ఒక్కని చేశానో ఇంకోరు అని కాదు, కానీ అందరం కలిసి కరెక్ట్గా ఒక సక్సెస్సే కొట్టాలన్న ఒక టీం చేసినటువంటి సినిమానే దేవకి నందన వాసుదేవ. 100% ఇది సక్సెస్ అంటే ఇక అందులో మాత్రం ఇది లేదు. మీ వర్డ్స్ టు ద ఆడియన్స్ అబౌట్ ద మూవీ. ఫైనల్గా ఏమని చెప్తామండి, మేము ప్రాపర్ కమర్షియల్ సినిమాతోనే వస్తాం ఈసారి. అండ్ చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న స్టోరీ, దైవత్వంతో ముడిపడిన స్టోరీ, మన తెలుగు సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఆన్ 15th. అండి. అండ్ బాలకృష్ణ గారు, మీరు కూడా ఏమైనా చెప్పదలుచుకున్నారు ఫైనల్లీ? మీరు రూపాయి పెడితే మేము 10 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. సో నేను ఇవ్వలేకపోతే నేనే మీకు 10 రూపాయలు ఇచ్చేస్తాను బ్యాక్కి, మీ రూపాయికి. సో ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ మూవీ డెఫినెట్గా అందరిలాగా ఏదో డబ్బా కొట్టట్లేదు. రేపు చూసిన తర్వాత మీరే అంటారు మంచి అటెంప్ట్ చేశామని. సో అది మాత్రం నైస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.